గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుగ్లక్ నిర్ణయం వల్లనే పిఠాపురం నియోజకవర్గం తరచూ ముంపునకు గురవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా విమర్శించారు. సుద్దగడ్డ కాలువ వరద కారణంగా గొల్లపురంలో ముంపుకు గురైన పంట పొలాలను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి పంట నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ గొల్లపురంలో పట్టణ అధ్యక్షుడు గుండ్రా సుబ్బారావు, ఉలవకాయల దేవేంద్రుడు, మల్లెపూడి వీరబాబు, బస సత్యనారాయణ, దువ్వ తాతాజీ, ఓరుగంటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఏలేరు ఆధునీకరణ అన్నది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మేము మాట ఇచ్చాం కాబట్టి ఎట్టి పరిస్థితులను పూర్తి చేస్తాం. అంటే ఈసారి ఈ పార్టీకి ప్రాజెక్టు పూర్తయిపోయి అసలు ఈ వరద అన్నది లేకుండా మన నియోజకవర్గం అంతా కూడా ఆనందంగా ఉండే పరిస్థితి నేను ఆ టైంలో కల్పించాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి తొంగలో తొక్కి చంద్రబాబు నాయుడు పెట్టడం ఏంటి, ఇక్కడ ప్రాజెక్టు రావడం ఏంటి అని చెప్పి రద్దు చేసి ఇదే గొల్లపురం ఈ స్పాట్ దగ్గరే మాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణకి నేను 250 కోట్లు ఇస్తున్నాను, వారం రోజుల్లో పనులు మొదలెడతామని చెప్పాను. వేళ 250 కోట్లకు అవదది, ఎస్టిమేషన్ వేస్తే 600 కోట్లకు వస్తుంది. అదే ఆధునీకరణలో జగనన్న కాలనీకి బ్రిడ్జ్ పెట్టాం, అలాగే పీదంతమూరు దగ్గర బ్రిడ్జ్ పెట్టాం, అలాగే సూరంపేట దగ్గర బ్రిడ్జ్ పెట్టాం, అలాగే నాగులేపల్లి దాంట్లో బ్రిడ్జ్ పెట్టాం. ఈ కలవటి బ్రిడ్జిలన్నీ కూడా నిర్మాణం ఈ ఆధునీకరణలో అవుతాయి. ఇవన్నీ కలిపి పెట్టి దూరదృష్టితో ఆలోచించి మనం చేసిన ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి తొంగలో తొక్కడం వల్ల ఈరోజు కొండకాలువ, శుద్ధగడ్డ వరద ఉధృతంతో గొల్లప్రోలు మున్సిపాలిటీని, అలాగే ఇక్కడికి వచ్చేసరికి కొత్తపల్లి మండలం కొంత, పిఠాపురం మండలం కొంత, ఈ గ్రామాలన్నింటినీ కూడా రైతులందరి పొలాలు నీళ్లలో 3 రోజుల నుంచి కాపురాలు చేస్తున్నారు. 4 రోజుల నుంచి ఏ నష్టం వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో రాత్రి పగలనక కష్టపడతా ఉన్నారు. అక్కడ మరి వరదలు రావడంతో ఇక్కడ కూడా ఏ పంట నష్టమైనా సరే ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. డైరెక్షన్లు ఇచ్చారు. ఈ నీరు లాగాక ఎక్కడ నష్టపోయిందో అక్కడ వారందరికీ నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ త్వరలోనే శుద్ధగడ్డ కొండకాలువ ఆధునీకరణ పనులకు కావలసిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రారంభం అవుద్దని కూడా మేము తెలియజేస్తున్నాం. కొంచెం టైం పట్టచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఎలక్షన్ సమయంలో ఉప్పాడు జంక్షన్ మీటింగ్లో దీనికి మాట ఇవ్వడం జరిగింది. ఇది వరకు మనం తెచ్చిన ప్రాజెక్ట్ ఇది, దాన్ని మళ్ళీ మన చేతుల మీద మనం ప్రారంభిస్తాం.